హైదరాబాద్ వేదికగా మూలకణ చికిత్సపై అంతర్జాతీయ సదస్సు ఘనంగా జరిగింది. బంజారాహిల్స్లోని తాజ్ డెక్కన్లో SCSG పేరుతో యశోద ఆసుపత్రి, ఇండియన్ స్టెమ్ సెల్స్ స్టడీ గ్రూప్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే రోగి శరీరం నుంచి సేకరించిన మూల కణాలతో చికిత్స అందించే అధునాతన రీజనరేటరీ మెడిసిన్పై వివిధ దేశాల నిపుణులు చర్చించారు. భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్స అందించవచ్చని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా ముఖ్యమైనది ఈ వైద్య విధానంలో. ఇది కేవలం ఒక్క విషయానికే పరిమితం కాకుండా మోడర్న్ మెడిసిన్లో అనేక వాటిలో, ఉదాహరణకి గైనకాలజీ ఆప్షన్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కావచ్చు, ఆఫ్థల్మలాజికల్ కావచ్చు, మస్కులోస్కెల్టల్ ఇంజరీస్ అంటే ఆర్థోపెడిక్ విభాగంలో కావచ్చు, ఇలా అనేక వాటిల్లో జరుగుతున్న పరిశోధనలన్నింటినీ క్రోడీకరించి దేశ విదేశాల నుంచి, అంతర్జాతీయంగా అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి, జకార్తా నుంచి, అలాగనే మన భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి చాలా ప్రాముఖ్యమైన ఎయిమ్స్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అయిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్, ఢిల్లీ, రాయ్పూర్ ఇత్యాది వాటి నుంచి కూడా ఎంతోమంది వైద్యులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పరిశోధనని గత 48 గంటలుగా నిన్న ఉదయం నుంచి ఈరోజు సాయంత్రం వరకు మనతో, మన తెలుగు రాష్ట్రాల డాక్టర్లందరితో కూడా వాళ్ళ యొక్క పరిశోధనని ప్రజెంట్ చేస్తున్నారు. ఎన్నో నేర్చుకుంటున్నాము. ఇక్కడ మన దగ్గర జరుగుతున్న పరిశోధనల గురించి కూడా చాలామంది వైద్యులు వాళ్ళ పరిశోధనా పత్రాలు కూడా ప్రజెంట్ చేయడం జరుగుతోంది. నిన్న ఉదయం నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో 3 ప్రొసీజర్స్ ఈ స్టెమ్ సెల్ థెరపీ మీద చేయటం జరిగింది. వాటిని మన హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఈ స్టెమ్ సెల్ చికిత్సా విధానం గురించి అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధానంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్లకి మూలకణ చికిత్స చేయడంతో ఎంతో ఉపయోగం మరియు పేషెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. హిప్ ప్రాబ్లమ్స్ కానీ, మోకాళ్ళ ప్రాబ్లమ్స్లో కానీ, వీటన్నిటిలో కూడా మనం సర్జరీస్ అవాయిడ్ చేసి ఈ మూలకణ చికిత్సా విధానంతో మనం పేషెంట్స్కి ఎంతో మేలు చేయవచ్చు. సో ఈ విధానం గురించి చర్చించడానికి అంతర్జాతీయంగా అమెరికా, వేరే కంట్రీస్, మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ వైద్యులందరూ కూడా వచ్చి వారి ఎక్స్పీరియన్సెస్ని పాలు పంచుకోవడం జరిగింది. యువ వైద్యులను చాలా దీంట్లో వారికి మీడియా మిత్రులందరికీ చేసేందుకు మా ధన్యవాదాలు. ఇండియన్ స్టెమ్ సెల్ స్టడీ గ్రూప్ 8వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి మీరందరూ విచ్చేసినందుకు ఫ్యాకల్టీస్, డిగ్నిటరీస్, చైర్పర్సన్స్ అండ్ అందరి డెలిగేట్స్ ఎవరైతే విచ్చేశారో ఈ సైన్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని గురించి నేను చెప్పేది ఒకటేనండి. ఈ ఇవాల్వింగ్ సైన్స్ ఇందాక అడిగినట్టుగా ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇది కంటిన్యూస్లీ ఇవాల్వింగ్ సైన్స్. ఈ రోజుకి రేపటికి మనం ఒక నేర్చుకుంటాం. అలానే దశాబ్దాల కొద్దీ ఇది ఎలా అయితే డెవలప్